దర్శకుడు గోపీచంద్ దర్శకత్వంలో ఎన్బీకే త్రిబుల్ వన్ హీరోగా నటిస్తున్న బాలయ్య బాబు సినిమా దసరా కానుకగా ఈ సినిమాని విడుదల చేద్దామని చాలా ప్రయత్నాలు చేశారండి. మరి ఈ సినిమా దసరా కానుకగా విడుదలవుద్దా లేదా అనేదే ఇప్పుడు బాలయ్య బాబు ఫ్యాన్స్ చాలా మంది మాట్లాడుకుంటున్నారు అన్నమాట. దానికి సంబంధించి పూర్తి క్లారిటీ ఇద్దామనే ఈ వీడియో చేస్తున్నానండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్లు మా నుంచి మీరు పొందాలంటే మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియోకి మీ అమూల్యమైన కామెంట్ తెలపండి, ఒక లైక్ చేయండి. సరే, మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? బాలయ్య బాబు హీరోగా నటిస్తున్న ఎన్బీకే త్రిబుల్ వన్ ఈ సినిమా షూటింగ్ అనేది కాకినాడలో షూటింగ్ జరుగుతుండగా అనుకోకుండా బాలకృష్ణ గారు కాలు దారి పట్టడంతో మోకాలకి గాయమైన సంగతి మనందరికీ తెలిసిన విషయం అన్నమాట. సరే, ఆ కాలుకి సర్జరీ చేశారు, సక్సెస్ అయింది. ఇప్పుడు అతను కోలుకుంటున్నాను అనమాట. మరి ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా విడుదల చేద్దామనే ఒక ఆలోచనతోనే దర్శకుడు ఉన్నట్టుగా, ఆ సినిమా టీం ఉన్నట్టుగా తెలిసిందనమాట. ఇప్పటికైతే చాలా వరకు ఆ షూటింగ్ అనేది పూర్తి అయిపోయింది. కానీ సరే, ఇంకా కొన్ని రోజులు ఈ సినిమా షూటింగ్ అనేది జరిగినట్లయితే, ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగినట్లయితే అక్టోబర్లో వచ్చే దసరా ఫెస్టివల్ కి ఈ సినిమా ఖచ్చితంగా విడుదలయ్యేదండి. ప్రస్తుతానికి బాలకృష్ణ గారు కోలుకుంటున్నారు. నాకు తెలిసినంత వరకు నెల మొత్తం కూడా బాలయ్య బాబు రెస్ట్ తీసుకొని సెప్టెంబర్లో షూటింగ్కి వెళ్ళే అవకాశం అయితే మాత్రం కనిపిస్తుంది అనమాట. మరి సెప్టెంబర్లో ఒకవేళ బాలయ్య బాబు షూటింగ్కి వెళ్ళినా కానీ మరి అక్టోబర్లో ఈ సినిమా విడుదలైద్దా లేదా అని చెప్పి ఇప్పుడు చాలా మంది ఫ్యాన్స్ అనేది మాట్లాడుకుంటున్నారు అనమాట. ఎందుకంటే దసరా పండుగ అంటే సినిమాలకు ఒక మంచి ఫెస్టివల్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఇంతకు ముందు ఈ దసరా కానుకగా దసరా సందర్భంగా విడుదలైన చిత్రాలు అత్యధిక వసూళ్లు చేసిన సంగతి ఎన్నో ఉన్నాయి అన్నమాట. ఒకవేళ అదే పండగ సందర్భంగా అంటే దసరా పండగ సందర్భంగా కానీ ఒకవేళ విడుదలైనట్లయితే మంచి కలెక్షన్లు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి శరవేగంగా ఈ షూటింగ్ అనేది ప్రారంభించారు. కానీ దురదృష్టవశాత్తుగా బాలయ్య బాబు గారికి గాయం అవడంతో, కాలికి గాయం అవడంతో ఈ సినిమా షూటింగ్ అనేది కాస్తంత లేట్ అయ్యే అవకాశం అయితే మాత్రం కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఒకవేళ బాలయ్య బాబు గారు కాలుకు గాయం అవడంతో అతను షూటింగ్కి వెళ్ళకపోయినా కానీ అతను లేకుండా ఉన్న కొన్ని సన్నివేశాలు అనేది చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తుందండి. ఎందుకంటే బాలకృష్ణ గారే కానీ ఒకవేళ ఇలాంటి గాయం అనేది అవ్వకుండా ఉన్నట్లయితే ఈ పాటికి చాలా వరకు పూర్తయిపోయేది. సెప్టెంబర్లో ఈ సినిమాకి సంబంధించి విఎఫ్ఎక్స్ వర్క్ కావచ్చు, డబ్బింగ్ కార్యక్రమాలు కావచ్చు, పీజీఎం కావచ్చు, దాదాపు ఇంచుమించు సెప్టెంబర్ నెలలో మొత్తం కూడా పూర్తయిపోయి వాళ్ళు అనుకున్న తేదీ ప్రకారంగా అంటే దసరా పండుగ సందర్భంగా ఈ సినిమా ఖచ్చితంగా విడుదల చేసేవారు అనమాట. కానీ అనుకున్నది ఒకటైతే జరిగింది ఒకటి అన్నట్టుగా అనుకోకుండా కొన్ని కొన్ని సంఘటనలు ఒక్కోసారి ఎదురైతాయి. కాబట్టి ఈ సినిమా మాత్రం నాకు తెలిసినంత వరకు అయితే బాలకృష్ణ గారు సెప్టెంబర్లో షూటింగ్కి వెళ్ళినా సరే, సెప్టెంబర్లో షూటింగ్కి వెళ్తే ఒకవేళ సెప్టెంబర్ చివరిలోపు ఈ సినిమా మొత్తం కూడా పూర్తి అయిపోయినా కానీ మళ్ళీ అక్టోబర్ నెలలోనే దసరా పండుగ సందర్భంగా ఈ సినిమాని విడుదల చేయాలంటే నాకు తెలిసినంత వరకు సాధ్యపడదేమని చెప్పి నాకున్న అభిప్రాయం అన్నమాట. ఎందుకంటే ఈ సినిమాని ఒకవేళ అంటే సెప్టెంబర్ నెలలో మొత్తం పూర్తయినా సరే ఇక అందరికీ తెలిసిన విషయమే, డబ్బింగ్ కార్యక్రమాలు ఉంటాయి, తర్వాత బీజిఎం అనేది ఉంటది, తర్వాత ఈ సినిమాకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ బీజిఎం అనేది అందించాలి, కొన్ని పాటలు కూడా చిత్రీకరించేవి ఉన్నాయి, అక్కడక్కడ ప్యాచీ వర్కులు కూడా కొన్ని మిగిలినట్టయితే ఆ ప్యాచీ వర్కులు కూడా పూర్తి చేసుకొని ఇక ఈ సినిమా మొత్తం ఆ సినిమాను చూసి ఇక ఎలాంటి ఇష్యూ లేదనుకున్నప్పుడే అంటే ఎలాంటి ఇబ్బంది లేదనుకున్నప్పుడే థియేటర్లోకి విడుదల చేసే అవకాశం అనేది ఉంటదన్నమాట. ఇక ఈ సినిమాని థియేటర్లోకి వదలొచ్చని వాళ్ళకు అనిపించినప్పుడే ఒక తేదీ అనేది ప్రకటించి ఈ సినిమాని విడుదల చేస్తారనమాట. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తూ ఉంటే బాలకృష్ణ గారు ఎందుకంటే ఎక్కడ ఏలుకో లేకపోతే చిన్న చేతికో ఎక్కడైనా చిన్న ప్యాచర్ అయిందంటే ఏదని అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఈ సినిమా నాకు తెలిసినంత వరకు యాక్షన్ సీన్స్ అనేది ఎక్కువ ఉంటాయి అన్నమాట. యాక్షన్ సీన్స్ ఉంటాయి, ఫైట్ సీన్స్ ఉంటాయి. బాలకృష్ణ గారు తన పాత్ర మొత్తం కూడా ఎక్కువ శాతం మరి నిన్నగాక మొన్న ఇతన కాలికి సర్జరీ చేపించకుండా కాబట్టి మరి అలాంటి సన్నివేశాలు చిత్రీకరించాలంటే చాలా ఇబ్బంది అనే చెప్పుకోవచ్చు అనమాట. అతను సెప్టెంబర్ నెలలోకి షూటింగ్కి వెళ్ళినా సరే మరి సినిమాకి సంబంధించి ఫైట్ సీన్స్ ఉంటాయి, యాక్షన్ చేయాల్సి వచ్చింది అనమాట. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే డూబుని ఎక్కువ పెట్టుకోవడానికి ఇష్టపడరు అనమాట. డూబుని పెట్టుకునే దానికన్నా రియల్ గా మనమే చేద్దామనే ఒక ఆలోచనతోనే ఈ హీరోలు అనేది ఉంటారు అనమాట. కాబట్టి ఎలాంటి కష్టతరమైన సీన్స్ అయినా సరే
మనం చేద్దాం, ట్రై చేద్దాం అనే ఒక ఒక ఆలోచనతోని ఉంటారు కాబట్టి, ఎట్లా ఎంత ఏదనుకున్నా గాని కాలు కాబట్టి, అంటే మన బరువును మొత్తం మోసేది కూడా కాలే కాబట్టి, ఎంత రెస్ట్ అనేది బాలయ్య బాబు గారు తీసుకున్నా సరే, అలాంటి సీన్స్ చేయాలంటే కాస్తంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటదనమాట. అతను షూటింగ్‌లో పాల్గొన్నా సరే, షూటింగ్ అనేది శరవేగంగా జరగడం అనేది చాలా కష్టం అనమాట. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా దసరా పండుగ రేసులో ఉండదేమని చెప్పి నేననుకుంటున్నాననమాట. మరి ఈ సినిమా ఎప్పుడు విడుదలైద్ది అని మనం ఒకసారి మాట్లాడుకునేటట్లయితే మాట్లాడుకుందాం. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. నాకు తెలిసినంత వరకు డిసెంబర్ నెలలో ఈ సినిమాని గాని విడుదల చేసినట్లయితే, ఎందుకంటే అక్టోబరు, నవంబరు, డిసెంబర్ ఖచ్చితంగా ఈ టైం అనేది సరిపోయింది. ఈ సినిమా దాదాపు చానా వరకు షూటింగ్ అనేది అయిపోయిందని చెప్పి తెలుస్తుంది కాబట్టి, వాళ్ళకు కావాల్సినంత సమయం అనేది ఖచ్చితంగా ఉంటదనమాట. సెప్టెంబర్‌లో బాలకృష్ణ గారు షూటింగ్‌కెళ్తే, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అంటే దాదాపు 4 నెలల సమయం అనేది ఉంటది కాబట్టి, ఈ సమయం అనేది ఖచ్చితంగా సరిపోయిందండి. మరి ఆ నెలలో ఒక అగ్ర హీరో సినిమా కూడా రాబోతుందండి. ఆ హీరో ఎవరంటే 'రెబెల్ స్టార్' ప్రభాస్ సినిమా అన్నమాట. మరి డిసెంబర్ 5వ తారీఖున 'ఫౌజీ' విడుదలన్నట్టుగా వార్తలొస్తున్నాయి. మరి బాలకృష్ణ గారు ఏ డేట్‌న విడుదల చేస్తే బాగుంటదంటే, నాకు తెలిసినంత వరకు 'ఫౌజీ' సినిమా ఒకవేళ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ గాని అయిందనుకోండి, ప్రభాస్ గారి సినిమా 5వ తారీఖున విడుదలైన దాదాపు ఒక 20 రోజుల పాటు ఆ సినిమా మ్యానీ అనేది ఉంటదనమాట. ప్రపంచవ్యాప్తంగా అంటే పాన్ ఇండియా చిత్రం కాబట్టి దాదాపు 20 రోజుల పాటు ఆ కలెక్షన్‌లనేది ఆగకుండా నడుస్తూనే ఉంటాయన్నమాట. కాబట్టి బాలయ్య బాబు ఒకవేళ విడుదల చేయాలంటే క్రిస్టమస్ సందర్భంగా 25వ తారీఖు గావచ్చు, లేతే 24వ తారీఖు గావచ్చు. క్రిస్టమస్ శుభాకాంక్షలతోని, అంతేకాకుండా నూతన సంవత్సర శుభాకాంక్షలతోని బాలకృష్ణ గారు నటిస్తున్న 'ఎన్‌బీకే 111' ఈ సినిమా గాని విడుదలైనట్లయితే మంచి కలెక్షన్‌లతోని దూసుకుపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే ఒకవైపు క్రిస్టమస్ సందర్భంగా విడుదలైనట్లు ఉంటది. నూతన సంవత్సర శుభాకాంక్షలతోని కూడా ఈ సినిమా విడుదలవుతున్నట్టుగా అనిపిస్తది కాబట్టి, ఆ సమయంలో విడుదల చేస్తే ఒకవైపు ప్రభాస్ గారు నటిస్తున్న చిత్రం విడుదలైనా సరే, ఆ సినిమాకి ఎలాంటి కలెక్షన్‌లో ఇబ్బందుండదు. బాలయ్య బాబు నటిస్తున్న 'ఎన్‌బీకే 111' సినిమా కూడా ఇక ఏ సినిమా ఈ 2 సినిమాలు కూడా పోటీ లేదు కాబట్టి, మంచి కలెక్షన్‌లతోని దూసుకుపోయే అవకాశం అనేది ఖచ్చితంగా కనిపిస్తుందండి. ఎందుకంటే ఏదో హడావుడిగా ఒకవేళ సినిమా తీసినా గాని, దసరా కానుకగా అంటే అక్టోబర్ నెలలో వచ్చే దసరా సందర్భంగా విడుదలైనా గాని, ఈళ్ళకి కష్టం అన్నమాట. షూటింగ్ అనేది మొత్తం కూడా పూర్తింగ్ చేసి ఇందాక నేను చెప్పినట్టుగా డబ్బింగ్ కార్యక్రమాలు కావచ్చు, బీజీఎంలు కావచ్చు, తర్వాత వీఎఫ్ఎక్స్ వర్క్ కావచ్చు, నానా రకాల సినిమా పూర్తి చేయాలంటే మామూలు విషయం కాదనమాట. ఎందుకంటే ప్రతి ఒక్క అభిమానిని, ప్రతి ఒక్క ప్రేక్షకుడిని, ఆడియన్స్‌ని, మహిళల్ని ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకునే విధంగా ఈ సినిమా రావాలంటే తలక మించిన పననమాట. కాబట్టి హడావుడిగా ఈళ్ళేదో సినిమా తీసి విడుదల చేద్దామని చెప్పి అనుకుంటారని చెప్పి నేను అనుకోననమాట. కాస్తంత లేట్ అయినా సరే నేననుకునేదేంటంటే, అంటే ఇంకా అధికారికంగా ఈళ్ళు ప్రకటించలేదు కానీ, నేననుకునేదేంటంటే క్రిస్మస్ సందర్భంగా, అంతేకాకుండా నూతన సంవత్సర శుభాకాంక్షలతోని ఈ సినిమా గాని విడుదలైనట్లయితే, ఒకవేళ ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ అని ఒక టాక్ గాని వచ్చిందంటే, ఇక కలెక్షన్‌ల సునామీ అనేది మామూలుగా ఉండదనమాట. సో, బాలయ్య బాబు అభిమానులకు ఒక క్లారిటీ అనేది వచ్చిందని చెప్పి నేననుకుంటున్నాను. దసరా పండగ సందర్భంగా విడుదలవ్వడం అనేది చాలా కష్టం అని చెప్పి నాకనిపిస్తుంది. సో, ఇదండి ఈరోజు వీడియో. చాలా మంది మా వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు లెక్క. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు అయ్యేదేం లేదండి. ఈ వీడియోపై మీ అమూల్యమైన కామెంట్ తెలపండి. అలాగే బాలయ్య బాబు అభిమానులు ఏ డేట్‌న విడుదలైతే, అంతేకాకుండా ఏ ఫెస్టివల్‌న విడుదలైతే బాగుంటదనేది మీ అభిప్రాయం కూడా కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ బంధుమిత్రులకు షేర్ చేస్తారని కోరుకుంటూ, మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియో కోసం ఎదురు చూడండి. థాంక్ యూ.